మనమందరం అంటే ఎక్కడున్నటువంటి వారు? చీకట్లో ఉన్నటువంటి వారు. చీకట్లో చిందులేసినటువంటి బ్రతుకులు మనవి. చీకట్లో తాగి తననాలన్నటువంటి బ్రతుకులు మనవి. చీకటి ప్రపంచంలో ఇది సిగ్గుపడేటువంటి అంశమని తెలిసిన, తలదించుకునేటువంటి అంశాలని చెప్పినా కూడా అతిశయంగా సంతోషంగా బ్రతికినటువంటి దినాలు మనవి. ఎప్పుడు ప్రభు యొద్దకు మనం రాకముందు. కానీ దేవుడు వాక్యం చేతనో ఏదో ఒక విధంగా దేవుడు ఈరోజు మనందరినీ తన యొద్ద నడిపించుకున్నాడు. ఈరోజు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో మనం జీవిస్తున్నాం. ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులో మనం నడిపించబడుతున్నాం. అయితే నడిపించబడ్డటువంటి మనం అందరం కూడా లోకములో నుంచి దేవుడిలోకి వచ్చినటువంటి మనకుండేటువంటి ఆలోచన ఏంటంటే, బ్రతికితే దేవుడు కొరకే బ్రతకాలి, జీవిస్తే ప్రభు కొరకే జీవించాలి. ఈ లోకము నాకొద్దు, ఈ లోక ఆశలు నాకొద్దు, ఈ లోక పోగడలు నాకొద్దు, ఈ లోకములో ఉన్నటువంటి వెవ్వి నాకొద్దు. బతికిన కొద్ది కాలమైన ప్రభు నన్ను పిలిచేంత వరకు నేను ఉన్న సంఘములో నమ్మకంగా బ్రతకాలి, ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి, ప్రభు కొరకి నడిపించబడాలి అనేటువంటి ఆతృతతో ఈరోజు ప్రేమికులారా ప్రభు యొద్దకు మనం అందరం వచ్చాం. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ప్రభు కొరకు బ్రతకాలనే మారు మనసు పొందాం, ప్రభు కొరకు బ్రతకాలనే బాప్టిజం తీసుకున్నాం, ప్రభు కొరకు బ్రతకాలనే సంఘములో సభ్యులమయ్యాం, ప్రభు కొరకు బ్రతకాలనే ప్రతి నెల నీ కష్టాజీతములో అందరి ఎట్లే కానీ నీ కష్టాజీతం లేనడా అందరి ఎట్లా ఇచ్చేవాళ్ళు చెప్పమాకండి, ఈయనోళ్ళు చెప్పండి. ప్రతి నెల నా కష్టాజీతం ఎవరికి ఉపయోగపడాలి? దేవుడికి ఉపయోగపడాలి. దేవుడు రాజ్య విస్తరణ కొరకు ఇది వాడబడాలి. అలా క్రమక్రమంగా ఆదివారం మానక దేవుని సందులో నేను నా కుటుంబంగా ప్రభు సందులో బ్రతకాలి. ఇవన్నీ ఆరాటలు ఎందుకు చెప్పాలి ఒక విశ్వాసికి? ఇవన్నీ ప్రయత్నం ఎందుకు చెప్పాలి ఒక విశ్వాసి చేసేది? ప్రభు కొరకు బ్రతకాలనే. చెప్పండి, ఎవరి కొరకంట? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం అంటే, లోకస్తులుగా బతకటానికి కాదు, లోకములో ఉన్నటువంటి వారి వలె మనం బతకటానికి కాదు, లోకములో ఒకప్పుడు జీవించినట్లుగా మరలా దేవుడిలోకి వచ్చిన తర్వాత కూడా అలానే మనం బతకలని కాదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అని ఆలోచన చేస్తే వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి తాత్పర్యం ఏంటంటే, ప్రభు కొరకు నేను బ్రతకాలి, ప్రభు కొరకు నేను జీవించాలి, ప్రభు సాక్షార్థమై నేను జీవించాలి. ఈ అల్పకాల పాపభోగములు నాకొద్దు, బతికిన కొద్ది కాలమైన నా ప్రభు కొరకు ఏం చేయాలి? నేను జీవించాలి, ఆయన మహిమార్థమై బ్రతకాలనేటువంటి ఆతృత ఈరోజు మనం అందరం ప్రేమికులారా కలిగి ఉన్నాం. ఒక మాట చెప్తాం మీ అందరికీ, నా హృదయాంతరపు లోతుల నుంచి సేవకుడికి మీ అందరు చెప్పే మాట ఏంటంటే, నిజంగా ప్రభు కొరకు బ్రతకాలనే ఆతృత మీకుంది కాబట్టి ఈరోజు ప్రభు మందిరానికి వచ్చారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఒకవేళ మీకు మందిరానికే వచ్చే ఆలోచన లేకపోతే, లోకములో ఏదో ఒక పాపాన్ని జుర్రుకుంటూ లోక సంబంధంగా ప్రేమికులారా బతికేటువంటి వారం. కానీ ఈరోజు ప్రభు యొద్దకు వచ్చామనంటే, ప్రభు మందిరానికి వచ్చామంటే, ప్రభుని సేవించడానికి వచ్చామంటే, ప్రభుని పరిశుద్ధులందరితో పాటు కలిసి ఆరాధించడానికి మనం వచ్చామంటే, దీని వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభు కొరకు నేను బ్రతకాలి. చెప్పండి, ఎవరి కొరకు? ఇంతేనా? ఇంకా వేరే అజెండా ఏమన్నదా? ఇంతేనా? నేను దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నేను బలపడాలి, దేవుళ్ళు ఎదగాలి, నా చేతి పనులు దేవుడు దీవించాలి, దేవుడిలో మనం ఉంటే, దేవుడి విధానంలో కొనసాగితే, ఆయన త్రోవలో నా జీవితం నడిపించుకుంటే నన్ను నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు అని ప్రేమికులారా ప్రభు సన్నిధిలో వచ్చినటువంటి మనం అందరం కూడా ప్రభు మార్గములో తప్పిపోకుండా బ్రతకాలని, నిరంతరాయంగా దేవుడి విధానములో నడిపించబడాలని ఈ ఆతృతో విశ్వాసులమైన మనం మన విశ్వాస యాత్రను ప్రయాణాన్ని ప్రారంభించాం. విశ్వాస యాత్ర, ఈ ప్రయాణాన్ని మనం ఏం చేసామంట? ఇప్పుడు ఈ ప్రారంభించినటువంటి ఈ విశ్వాస యాత్రలో తొట్టిల్లుతున్నామా లేదా నా ప్రశ్న. మన అడుగులు తడబడుతున్నాయా లేదా? ప్రభు కొరకు బ్రతుకుదామని వచ్చినటువంటి మనం బతికితే ఎవరి కొరకు? దేవుడు కొరకే జీవిద్దామని వచ్చినటువంటి మనం, దేవుడు మార్గాల్లోనే కొనసాగుదామని వచ్చినటువంటి మనం, ఈ విశ్వాస యాత్ర ప్రారంభించిన తర్వాతకి మన అడుగులు తడబడుతున్నాయా లేదా? చెప్పాలమ్మా, తడబడుతున్నాయా లేదా? తొట్టిల్లుతున్నాయా లేదా? చెప్పాలమ్మా, తొట్టిల్లుతున్నాలేవా? తొట్టిల్లుతున్నాయి. జారిపోతున్నామా లేదా? పడిపోతున్నామా లేదా? అందుక మనం వచ్చింది ప్రభువులోకి.
దేనికి వచ్చామండి? అన్నీ కాదనుకొని వచ్చాం కదా. ఏం కాదనుకోనండి, లోకాన్ని, లోక సంబంధ అనుభవాలను, లోకములు ఉన్నటువంటి వాటన్నిటిని కాదనుకొని ప్రేమికులారా, గొప్ప దేవుడు యొక్క మహిమ ఏంటో వ్యక్తిగతంగా నువ్వు చూచి అనుభవించి ఎన్నో ఉపకారాలు నీ జీవితంలో ప్రభు చేసి నీ జీవితాన్ని ప్రేమికులారా ప్రభు తన విధానములో తన ఉద్దేశానుసారం నడిపిస్తున్నప్పుడు ప్రేమికులారా మనందరికీ ఉన్నటువంటి ఆతృత, ఆశ ఏదైతే ఉందో అది నిజంగా మన పట్ల నెరవేర్చబడుతుందా అంటే కొన్నిసార్లు విఫలమవుతుంది. కొన్నిసార్లు మనం ఏమో చెప్పాలా, ఓడిపోతున్నాం. అడుగులు ఏమవుతున్నాయి అమ్మా? అడుగులు ఏమవుతున్నాయి? అడుగులు తడబడుతున్నాయి, తొట్టిల్లుతున్నాయి. అయితే ఈ మధ్యాహ్న కాల సమయం మందు ఒక విశ్వాసివి అడుగులు తొట్టిడని గల కారణం ఏంటి? అంశం. ఒక విశ్వాసివి అమ్మా అడుగులు తొట్టిడని గల కారణం ఏంటి? తొట్టుపాటుకు గురవటానికి గల కారణం ఏంటి? ఇది వినండి. చివరి ఆదివారం ఏ అలవాటులతో, ఏ స్వభావాలతో ఈ సంవత్సరం అంతా జీవించాం. దేవుడు క్షమించుకుంటూ వచ్చాడు. కానీ నా మనం ఏంటంటే 2-3 రోజుల్లో మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. సో అడుగు పెడుతున్న మనం ఇదే పద్ధతులతో దయచేసి అడుగు పెట్టొద్దు. ఇదే అలవాటులతో దయచేసి అడుగు పెట్టొద్దు. ఇదే లక్షణాలతో దయచేసి కొత్త సంవత్సరం ఏం చేయొద్దు, అడుగు పెట్టొద్దు. తొట్టిల్లో ఎన్నో పర్యాలు మనం ఒప్పుకుంటున్నాం. అయితే గమనించండి, ఈరోజు ఎందుకు ఒక విశ్వాసి సియోను కొండవల ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాడు? దేవుళ్ళు ఎందుకు స్థిరంగా తన జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాడు? తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎక్కడ తొట్టుబాటు గురి కాకుండా ప్రేమిటి అడుగు జాడలు స్థిరంగా ఉంచుకోకుండా తొట్టిల్లడానికి గల కారణాలు ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే వాక్య వెలుగులో కొన్ని విషయాలు మనతో ప్రభు మాట్లాడతాడు. శ్రద్ధగా విని ప్రభు చేత అందరం కూడా బలపరచబడి సరిచేయబడదాం. అందరూ బైబిల్ తెరండి ఒకసారి. మొదటి పేతురు 2వ అధ్యాయం 28వ వచనం. త్వరగా మొదటి పేతురు 2వ అధ్యాయం 8వ వచనం అమ్మా. మొదటి పేతురు 2వ అధ్యాయం 8వ వచనం. కట్టువారు ఇక్కడ వాక్యమునకు అవిధేయులై. చాలండి, ఇది ఒక్క మాట చాలు. మా వినారా? మొదటి పేతురు 2వ అధ్యాయం 8వ వచనం. వాక్యానికి అవిధేయులై ఏమవుతున్నారంట? రైట్. ఒక విశ్వాసి ఎందుకు తొట్టిల్లుతున్నాడు? స్థిరంగా ఎందుకు ఉండలేకపోతున్నాడు? ఎందుకు చక్కగా తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని తొట్టుబాటు గురి కాకుండా తన అడుగు జాడలు ఎందుకు స్థిరపరచుకోలేకపోతున్నాడు? ఒక విశ్వాసి ఆత్మీయతలో తొట్టుబాటుకు గురవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వాక్యానికి. చెప్పండి వాక్యానికి. అందరూ చెప్పాలి. వాక్యానికి అవిధేయులై ఉన్న కారణాన్ని బట్టి ఈరోజు విశ్వాసి తొట్టిల్లుచున్నాడు. వినండి, వాక్యం మనం చదవక కాదు, వాక్యం మనం వినక కాదు, వాక్యం మనం ఎరుగక కాదు, వాక్యం మనకు తెలవక కాదు. తెలిసినా, చదివినా, వినినా, ఎరిగినా ఎందుకు తొట్టిల్లుతున్నాం? మరి ఎందుకు తొట్టిల్లుతున్నాం? వాక్యం ఎరగవా అంటే ఎరిగిన వారమే. వాక్యము చదువుతున్నామా అంటే చదువుతున్నాం. ఇలా దైవజనులు చెప్పినప్పుడు వింటున్నామా లేదంటే వింటున్నాం. తెలవదా అంటే తెలుసు. మరి ఇన్ని తెలిసినా ఎందుకు విశ్వాసి తన ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణములో ఎందుకు తొట్టుబాటు గురి కాకుండా రాణించలేకపోతున్నాడు దేవుళ్ళో అనంటే, ఒకటి చదివిన వాక్యమే కానీ, విన్న వాక్యమే కానీ, ఎరిగిన వాక్యమే కానీ, తెలిసిన వాక్యమే కానీ లోబడకపోవటం వల్ల. తెలుసా అంటే తెలుసు నీకు. వినట్లేదా అంటే వింటాను. చదవట్లేదా అంటే చదువుతూ. కానీ ఎందుకు తొట్టిల్లుతున్నామనంటే వాక్యానికి మనం ఏమవటం వల్ల అంటండి అని చెప్పాలి. వాక్యానికి ఏమవటం వల్ల? అవిధేయులు అవటం వల్ల తొట్టిల్లుతున్నాం. నిజమే, ఒక విశ్వాసి, ఒక ఆత్మీయుడు వాక్యానికి అవిధేయుడై తొట్టిల్లుతాడా? బైబుల్ అలాంటి వారు ఎవరు ఉన్నారా అని అడిగితే ప్రేమికులారా చాలామంది ఉన్నారు. కానీ ఒక వ్యక్తిని మాత్రం మీ ముందుంచుతాను.
తలపైకి ఎత్తండి. అతడు ఎవరంటే క్రైస్తవ ప్రపంచానికి ఆ వ్యక్తి తెలవని వారు ఎవరు లేరు. ఆ వ్యక్తి ఎవరంటే ప్రేమికులారా సొలొమోను. చెప్పండి, ఏం పేరమ్మా? సొలొమోను. ఇతడు ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసు. ప్రేమికులారా, పుట్టక మునుపే యెహోవా నామస్మరణ విన్నటువంటి వాడు గర్భములో. ఎవరైనా? సొలొమోను. ధర్మశాస్త్రమును గర్భములో ఉన్నప్పుడే వింటూ బయటకు వచ్చినటువంటి వాడు ఎవరైనా? సొలొమోను. ఈ సొలొమోను ప్రేమికులారా, ప్రారంభం తన భక్తి చాలా బాగుంది. ఎంత బాగుందని ఆలోచన చేస్తే తన తండ్రి అయిన దావీదు కంటే కూడా తన భక్తి చాలా బాగుంది. ఎవరికంటే? దావీదు. తన తండ్రి దావీదే ఒకందుకు ఆత్మీయతలు ఎన్నో ఏంటంటే శ్రేష్టమైనటువంటి ఆధిక్యతలైనటువంటి వాడు. చెప్పండి, అనుకున్న ఆధిక్యులు చెప్పండి. తండ్రికి దావీదుకున్న ఆధిక్యులు చెప్పండి ఒకసారి. హృదయానుసారుడు అంటే హృదయ ఆలోచనలు ఏవైతే దేవుడు కలిగి ఉన్నాడో వాటిని నెరవేర్చేవాడు దావీదు. 7 సార్లు స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థించేవాడు, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. ఇలాంటి అనుభవాలు కలిగిన వాడు ఎవరైనా? ఇలాంటి యొక్క భక్తిపరుడైనటువంటి దావీదు కడుపులో పుట్టినటువంటి వాడు సొలొమోను. ఇతడి ప్రారంభం చాలా బాగుంది, తన తండ్రి కంటే చాలా బాగుంది. ఎందుకు ఆ మాట నేను చెప్పాలండి? వినండి. ఎందుకు ఆ మాట అన్నానంటే, దావీదుతో దేవుడు మాట్లాడాల్సి వస్తే, దావీదుతో దేవుడు మాట్లాడాల్సి వస్తే దావీదుతో ఎక్కడ మీరు చదవండి, దావీదు చరిత్రలో ఎక్కడ స్వయంగా దేవుడు దావీదుతో మాట్లాడినట్లుగా మనకు కనపడదు. ఒకవేళ దావీదుకి ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటే దేవుడు నాతాను ప్రవక్తను ఎన్నుకునేవాడు, గాదు ప్రవక్తను ఎన్నుకునేవాడు, సమూయేలు ప్రవక్తను ఎన్నుకునేవాడు. ఈ ప్రవక్తల ద్వారా దావీదుకు అందవలసినటువంటి సమాచారం అందుతూ ఉండే. ఎవరి నుండి? దేవుడి నుండి. కానీ అదే సొలొమోను చెప్పాలంటండి, సొలొమోను అంటే స్వయంగా దేవుడు సొలొమోను కనపడి ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడేటువంటి అనుభవం, అలాంటి ఆత్మీయత ఎవరిది? సొలొమోనుది. హల్లెలూయా. అలాంటి ఆత్మీయత సొలొమోనుది. ఇంకా చెప్పాలా, దావీదు మందిరానికి కడదాం అనుకుంటే యు ఆర్ అన్ఫిట్ దావీదు, నువ్వు అయోగ్యుడవి. చెప్పండి, ఏమన్నాడు? యు ఆర్ అన్ఫిట్. మరి ఎట్లా ప్రభు అంటే, నీ కొడుకు ద్వారా మందిరాన్ని కట్టిస్తా అన్నాడు. అంటే వినండి, మందిరాన్ని కట్టే యోగ్యత ఎవరికి ఎక్కువ ఉంది? మందిరాన్ని కట్టే యోగ్యత ఎవరికి ఎక్కువ ఉందంట? దావీదు అయోగ్యుడు మందిరాన్ని కట్టడానికి, కానీ సొలొమోను మందిరాన్ని కట్టడానికి యోగ్యుడు. మందిరాన్ని కట్టి బలిపీఠం, ప్రేమికులారా, ఇత్తడి బలిపీఠం మీద మోకరించి ప్రార్థన చేస్తే అతడు చేసిన ప్రతి మనవి దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తాం. ఇంతటి ఆత్మీయుడు ప్రేమికులారా, తన జీవితంలో ప్రారంభం చాలా బాగుంది, కానీ అంతం, వినండి, అంతం మనం మానవ భాషలో అట్టర్ ఫ్లాప్. ఎవరి జీవితం? సొలొమోను జీవితం అట్టర్ ఫ్లాప్. ప్రేమికులారా, ప్రారంభం ఇంత బాగున్నటువంటి సొలొమోనుది అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే చెప్పాలా, మందిరాన్ని కట్టిన అనుభవం ఉన్నా, ముఖాముఖిగా దేవుడు మాట్లాడే ఆధిక్యత సొలొమోనుకున్నా, ఇలాంటి వాడు ప్రేమికులారా ఎందుకు తన జీవితంలో ముగింపుకు వచ్చేసరికల్లా ఎందుకు అట్టర్ ఫ్లాప్ వేయని ఆలోచన చేస్తే, ఒకటి వాక్యానికి, చెప్పండి, మెయిన్ కారణం అదే. వాక్యానికి ఏంటంట అని చెప్పాలి, వాక్యానికి అవిధేయుడై ఉన్న కారణాన్ని బట్టి. వినండి, వాక్యానికి ఎక్కడ అవిధేయుడయ్యాడు సొలొమోను మీరు అని అంటే, వాక్యానికి ఎక్కడ అవిధేయుడయ్యింది అని ఒకరు అడిగితే బైబిల్లో ప్రేమికులారా వినండి, ఐగుప్తు నుంచి కానానుకు వారు చేరకముందే రాజరిక వ్యవస్థ ఒకటి వస్తుందని దేవుడు గుర్తెరిగి, ఏ వ్యవస్థ? రాజరిక వ్యవస్థ ఒకటి వస్తుందని దేవుడు గుర్తెరిగి, రాజరిక వ్యవస్థ వచ్చినప్పుడు రాజులు ఎట్లా బ్రతకాలి, రాజులుగా నియమించబడ్డటువంటి వారు వారు ఎలా బ్రతకాలి, వారు ఎలా జీవించాలో ముందస్తుగానే సొలొమోను పుట్టకముందే, వినండి, ఎవరు పుట్టకముందే? సొలొమోను పుట్టకముందే. ప్రేమికులారా, బైబిల్లో దేవుడు చక్కగా రాజులైనటువంటి వారు నియంత్రిస్తున్నప్పుడు, వారు పరిపాలన చేస్తున్నప్పుడు వారు ఎలా ఉండాలో కూడా ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 16వ వచనం. గుర్రములు విస్తారంగా సంపాదించుకోకూడదు,
గాను వెళ్ళనీయకూడదు. చాలండి. మీరు 22వ వచనం చదివితే మీకు అర్థమవుతాయి విషయాలు. రాజులుగా నియమించబడినటువంటి వారు, రాజులుగా ప్రమిడ్ల నియమించబడిపోయేటువంటి వారు ఎలా ఉండాలంటే, గుర్రాలు రౌతులు ఏం చేయొద్దంట అమ్మా, గుర్రాలు రౌతులు ఏం చేయొద్దంట ఏంటండి, విస్తారంగా సంపాదించొద్దు. ఇంకోటి, బహుభార్యాతత్వం కూడా ఉండొద్దని చెప్పాడు రాజులకి. చెప్పండి, ఏముండకూడదంట, బహు భార్యాతత్వం ఉండకూడదు. వెండి బంగారాలు కూడా సమకూర్చుకోవద్దు అన్నాడు. ఎవరితోని? రాజులతో చెప్పిన నియమం ఇది, రాజులందరికీ చెప్పినటువంటి సూక్తి అది. అయితే వినండి ప్రేమిట్ల, మరి ఈయనేం చేసిందంటే చూడండి, బైబిల్లో మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. ఐగుప్తులో నుండి తేబడెను. ఏం చెప్పాడు దేవుడు అండి అమ్మా? ఏం చెప్పాడు ఇక్కడ దేవుడు? అసలుకైనా ఐగుప్తుకే పోవద్దు అన్నాడు దేవుడు. ఎవరినండి? ఇశ్రాయేల్ ప్రజలు, రాజుల్ని. అంటే రాజరిక వ్యవస్థ వస్తుందని దేవుడు ముందస్తు గ్రహించి మోషే ద్వారా మాట్లాడినటువంటి మాట ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో. గుర్రాలు సమకూర్చుకోదన్నాడు, రౌతులు సమకూర్చుకోదన్నాడు. కానీ సొలొమోను రాజైనాక ఏం చేసింది చెప్పాలంటే అండి, ప్రేమికులారా, ఎక్కడికైతే వెళ్ళొద్దు అన్నాడు. ఐగుప్తుకి వెళ్ళొద్దంటే ఐగుప్తుకి వెళ్ళాడు. రథాలు తెచ్చుకోవద్దు అక్కడి నుంచి అంటే అక్కడి నుంచి తెచ్చుకుండు, రౌతులు అక్కడి నుంచి తెచ్చుకుండు. అంటే ఇప్పుడు ఈయన చేసినటువంటి కార్యాన్ని బట్టి ఇంకొక అద్భుతమైన మాట చెప్పనండి, బహుభార్యాతత్వం కలిగి ఉంటే కూడా మీ హృదయాన్ని తిప్పేస్తారని కూడా ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనంలో మాట చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనం. చూడండి, అనేక స్త్రీలను చాలండి. 29వ వచనం చూడండి, 29వ వచనం. ఇది మన మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 29వ వచనం. చాలండి. ఎంత చక్కగా దేవుడు చెప్పాడంటే ద్వితీయోపదేశకాండంలో, రాజులైన వారు బహుభార్యలు ఏంటంట చేసుకోకూడదని కూడా చెప్పాడు. మరి ఇప్పుడు సొలొమోను ఎంతమంది చేసుకుని చెప్పండి, ఎంతమంది చేసుకున్నాడు? 1000 మందిని. 700 మంది ఎవరంట భార్యలు, 300 మంది ఉపపత్తులు. ఎంతమంది మొత్తం? అంటే ఇప్పుడు ఈయన ఏం చేసినట్లు ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు? ఎందుకు తన జీవితంలో ప్రేమికులారా భయంకరమైన దుస్థితికి లాస్ట్కి అన్యుడికి ఎందుకు మారిపోయాడు? హృదయం ఎందుకు దేవుణ్ణి తప్పిపోయింది? ఎందుకు దేవుని తన హృదయం తొలగిపోయింది అని ఆలోచన చేస్తే ముందస్తుగా తెలియజేయబడ్డటువంటి మాటనంటండి ఏం చేశాడు చెప్పాలా? ఏం చేశాడంట? అవిధేయుడైన కారణాన్ని బట్టి. చెప్పండి, దేన్ని బట్టంట? వినండి, నువ్వెన్ని కార్యాలు చేయొచ్చు దేవుడి కొరకు, వినండి, నువ్వెన్ని కార్యాలు చేయొచ్చు, కానీ ఒక విశ్వాసిగా నువ్వు నీ భక్తి జీవితంలో విధేయత చాలా ప్రాముఖ్యం. నువ్వెన్నేం చేయొచ్చు, ఎవరి కొరకు ఎన్నైనా చేయొచ్చు. నువ్వు సొలొమోన్ లాగా మందిరమే కట్టొచ్చు, సొలొమోన్ లాగా ప్రేమికులారా ముఖాముఖి ఎవరితో మాట అనుభవాలు నీకు ఉండొచ్చు, స్వయంగా నీతో మాట్లాడే అనుభవాలు నీకు ఉండొచ్చేమో. నీకెన్ని ఆధిక్యతలు ఉన్నా కూడా ఒక విశ్వాసిగా నువ్వు నీ జీవితంలో ప్రామాణికంగా నువ్వు నీ జీవితంలో నువ్వు నేర్చుకునే దేవుడు వాక్యానికి నువ్వు విధేయుడు అవ్వాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. విస్తారమైన బళ్ళు కాదంట ప్రభు అర్పించేది. సమూయేలు ప్రేమికులారా వెళ్ళి సౌలుతో అంటాడు, బళ్ళు అర్పించడం కాదు నా యేసేకి ఇష్టమైంది ఏంటంట, దేవుడి మాట వినుట నాకు శ్రేష్టం. బలులుగా అర్పించడం దేవుడు కావాల్సింది.
నా మాట వినుట శ్రేష్టమని సాముయేలు వెళ్ళి ప్రేమిడ్లారా సౌలుతో చెప్తాడు. అంటే గమనించండి ప్రేమిడ్లారా, అయ్యా నువ్వు ₹1,00,00,000 ఇస్తా, నెలకొకసారి వస్తా మందిరానికంటే, గాడ్ బ్లెస్ యూ మై డాటర్ ఏమండి ఆయన, గాడ్ బ్లెస్ యూ మై సన్ అని ఏమండి ఆయన. ఎవరికి కావాలి ₹1,00,00,000? దేవుడికి అవి కాదు కావాల్సింది, అవి తర్వాత విషయం. కానీ నీ జీవితంలో ముందస్తుగా నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేయి, ఎన్ని అనుభవాలు నీకున్నా కూడా ఒక విశ్వాసిగా నువ్వు నేను వింటున్న వాక్యానికి ఏం చేయాలి? మనం చెప్పండి, ఏం చేయాలండి అమ్మా? విధేయులై ఉండాలి. హల్లెలూయా. విధేయులై ఉంటేనే మనం ఏం కావంట? చెప్పండి, ఏం కావంట అని చెప్పాలి. ఏం కావంట? తొట్టిల్లే అనుభవాలు మన జీవితంలోనికి రావు. ఈ ప్రేమిడ్లారా ఈ సంవత్సరం అంతా ఎన్నో పర్యాలు నువ్వు తొట్టిల్లడం గల కారణం ఏంటంటే వాక్యాన్ని ఏం చెప్పాలి? నువ్వు ఏం చేయబట్టి? వాక్యాన్ని ఏం చేయబట్టి? వాక్యానికి అవిధేయురాలుగా నువ్వు మార్చబడబట్టి. ఒక మాట చెప్తా వినండి. విశ్రాంతి దినాన్ని దేవుడు ఏమన్నాడు? చాలా దాన్ని పవిత్రంగా దాన్ని ఏమన్నాడు దేవుడు? ఆచరించమన్నాడు. అంటే నువ్వు మందిరానికి ఖచ్చితంగా నువ్వేం చేయాలి చెప్పాలా? మందిరంలో దాన్ని నువ్వేం చేయాలి? గడపాలి. దాన్ని పవిత్రంగా నువ్వేం చేయాలి? ఆచరించాలి. నా జీవితంలో మందిరానికి వచ్చే క్రమంలో, మందిరానికి వచ్చే ఆ విషయంలో డ్యూటీకి టైంకి పోతాను. స్కూల్ మీ పిల్లల్ని ఎక్కడ పంపిస్తాను? టైంకి పంపిస్తాను. ఉద్యోగాలకు టైంకి వెళ్ళిపోతున్నారు. కానీ మందిరానికి వచ్చేసరికి అలా చులకన. ఎవరికి? అది ఎవరికైనా సరే మందిరానికి వచ్చేసరికి వెళ్ళినాడా? నీకు దేవుడి దగ్గరకు వచ్చే విషయంలో ఈ నిర్లక్ష్య వైఖరి ఉంటే నువ్వు తొట్టిల్లకపోతే ఏం నిలబడతాం? మనం ఏం నిలబడతాం? సొలొమోన్ అన్నాడు గుర్రాలు రౌతులు వద్దన్నాడు. మరి రాజు అయినాక గుర్రాలు కావాలి కదా, రౌతులు కావాలి కదా. ఎవరికి? రాజులకి. మరి ఎందుకు వద్దన్నాడు అని ఆలోచన చేస్తే బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఎందుకు వద్దని చెప్పాలా? 147వ కీర్తన 10వ వచనం. ఒకసారి 147వ కీర్తన 10వ వచనం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు. ఇది తన యందు భయభక్తులు గలవారి ఎడల, తన కృప కొరకు కనిపెట్టు వారి ఎడల. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అమ్మ, ఎవరిని బట్టి ఆనందించడం దేవుడు? గుర్రముల యొక్క ఏంటంట? బలమును బట్టి సంతోషించడంట. నరుల యొక్క ఏంటంట? కాలి సత్తువును బట్టి దేవుడు. ఎవరి యందు దేవుడు చెప్పాలి ఆనందిస్తుంది? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఏం చేస్తున్నవారంట? ఎందుకు వద్దని చెప్పాలి? రాజులకి రథములు గుర్రములు ఎందుకు వద్దనంటే, ఒక దేశానికి ఒక రాజుకు సైన్యం కావాలి, రథాలు కావాలి, ప్రేమిటులారా అశ్వములు కావాలి, సైనికులు కావాలి, రథాలు కావాలి. కానీ ప్రేమిటులారా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారికి రౌతులు గుర్రాలు ఎందుకు వద్దని చెప్పాలా? ఆయనే ప్రేమిటులారా రౌతుగా, ఆయనే గుర్రముగా, ఆయనే సైన్యముగా, ఆయనే సైనికుడుగా ప్రేమిటులారా తన ప్రజలకు ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. లోకములో మనుషులు వాళ్ళకున్నటువంటి వాటి మీద ఆధారపడతారేమో కానీ ఒక విశ్వాసి తన ఉద్దేశం చెప్పాలి. ఎప్పుడు నా బిడ్డలు నా మీద ఆధారపడాలి, నా మీద ఆనుకోవాలి, నన్ను ఆశ్రయించాలి. నా బలము నా దేవుడే, నా గుర్రము నా దేవుడే, నా రథము నా దేవుడే, నా సైన్యము నా దేవుడే, నా సైనికుడు నా దేవుడే అన్నటువంటి అనుభవంలోకి ఒక విశ్వాసి రావాలి. అలా రాగలిగి దేవుడు కృప కొరకు కనిపెడితే వారి దేవుడు సంతోషిస్తాడు. ఆయన నువ్వు వేటి మీద ఆధారపడొద్దని దేవుడు ఉద్దేశం. ఆధారపడాల్సి వస్తే, ఆనుకోవాల్సి వస్తే ఎవరి మీద అంటే మనం ఆనుకోవాల్సింది? గమనించండి. ప్రేమిటులారా క్రైస్తవ రాజులకి సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే రాజుగా ఉండాలని దేవుడు కోరిక.
ఆయనే ప్రేమికులారా సైనికుడుగా ఉండాలని కోరిక. నువ్వు నేను మనం అందరం కూడా మన యొక్క రౌతు మన ఉద్యోగమై ఉండకూడదు, మన యొక్క గుర్రాలు మన యొక్క వ్యాపారమై ఉండకూడదు, మన యొక్క ప్రేమికుల రథములు మన పిల్లై ఉండకూడదు. ఒకవేళ నీ ఉద్యోగమే నీ గుర్రమైతే నువ్వు తొట్టిల్లిపోతావు. ఒకవేళ నీ రౌతులే నీ పిల్లలైతే, పిల్లలు చూడొద్దని కాదు, పట్టించుకోవద్దని కాదు, వారి యోగక్షేమాలు ప్రేమికులారా చూసుకోవద్దని కాదు, కానీ దేవుడికి ఇవ్వవలసినటువంటి ఆ స్థానములో ఇంకెవరిని దయచేసి క్రైస్తవుడు పెట్టకూడదు. ఎవరి స్థానంలో చెప్పండి, ఎవరి స్థానంలో? దేవుడి స్థానములో ప్రేమికులారా దేవుణ్ణే పెట్టాలి ఖచ్చితంగా. ఏదైనా ఉద్యోగమైనా, వ్యాపారమైన, పిల్లలైనా, కుటుంబమైన, పనులైనా, ఏవైనా సరే నీ నా జీవితములో దేవుడు మాత్రమే నీ నా జీవితములో ఆయన ఆధారంగా ఉండాలి. ఆయనే మన ఆశ్రయంగా ఉండాలి. ఆయన మీదే మనం ఆనుకొనగలిగి విశ్వాసులముగా మనం జీవించాలి. లేకపోతే తొట్టిల్లిపోయే అవకాశాలు ఉంటాయి. చెప్పండి, ఏమైపోయే అవకాశాలు ఉన్నాయి? ఎందుకు తొట్టిలేడు ఇప్పుడైనా? దేవుడి మీద ఏంటంట. అందుకనే దావీదు అంటాడు, అయ్యా కొందరు గుర్రములు బట్టి, దావీదు అంటాడండి, కొందరు గుర్రములు బట్టి నేనైతే, ఇది చెప్పాలి, నువ్వు చెప్పండి ఒకసారి, నేనైతే అని చెప్పండి. ఎవరిని బట్టి? నా దేవుణ్ణి బట్టి అతిశయపడతా అన్నవారు గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచు. నీ అతిశయమాయనే స్తోత్రాలు. వెండి బంగారాలు సంపాదించుకున్న ఈ సొలొమోను తన జీవితంలో ధిక్కరించాడు దేవుడు మాటని, వైదొలిగిపోయాడు. అందుకనే తన జీవితంలో వాక్యానికి ఏం చెప్పాలంటండి, అవిద్యుడైన కారణాన్ని బట్టి తొట్టిల్లిపోయాడు. భవిష్యత్తులో నీకు జరగబోయే కీడు ఏదైనా జరగబోతుందంటే ఈరోజే మాట్లాడతాడు నీతోని. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. భవిష్యత్తులో నీకేంటంట ఏదైనా జరిగిద్ది అని అంటే దాన్ని ఈరోజు నీతో మాట్లాడతాడు ఆయన. మాట్లాడండి ముందే ఎవరితో మాట్లాడండి? రాజులందరితో, సొలొమోనుతో కాదు, రాజులందరితో మాట్లాడండి. కానీ విన్నాడా? ధర్మశాస్త్రం తెలియదా ఎవరికి? సొలొమోను తెలుసు, కానీ ఎందుకు అని ఆలోచన చేస్తే దాన్ని పక్కగా పెట్టిన కారణాన్ని బట్టి తొట్టిల్లిపోయాడు. సంగమా, అందరు దయచేసి తల్ల చిన్న ప్రార్థన, అందరూ మోకరించండి. ఈరోజు వాక్యానికి అవిధేయులుగా ఉండబట్టే మనం పడిపోతున్నాం సంగమా. రెండవది, మన జీవితంలో భక్తిహీనులతో, చచ్చిన వారితో, ప్రార్థనా జీవితము లేని వారితో, ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వారితో, దేవుడు భయము లేనటువంటి వారితో, విశ్వాసములో సన్నగిలిన వారితో, ఆత్మీయతలో పడిపోయినటువంటి వారితో, నామకార్థ స్థితిగతులు కలిగి నడిపించబడుతున్నటువంటి వారితో, లోకముతో మన బ్రతుకులు సావాసం సాంగత్యం చేయటం వల్ల పౌలు అంటాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపి వేస్తున్నాడు సెలవిస్తుంది. ఈ చివరి ఆదివారం ప్రభువా ఈ సంవత్సరం అంతా తొట్టిల్లుతూ వచ్చానయ్యా, నేను 2026 అట్లా ఉండకూడదు ప్రభువా. ఇదే ఆత్మీయత కొనసాగించొద్దయ్యా, ఇలాంటి జీవితాన్ని కొనసాగించొద్దయ్యా, ఇలాంటి ఆత్మీయతను 2026లో నడిపించుకోకూడదయ్యా అన్న వారందరూ కూడా అయ్యా నిలబెట్టుటకు శక్తివంతుడు అన్నా, తొట్టుతున్న వారందరినీ కాపాడుటకు నువ్వు శక్తివంతుడు అన్నా. చిన్న ప్రార్థన, యేసయ్యా నీతో ఈ సంవత్సర కాలం అంతా గడిపింది తక్కువ, లోకముతో గడిపింది ఎక్కువ, అవిధేయతతో గడిపింది ఎక్కువ. నా జీవితంలో ప్రార్థన లేమి నా బ్రతుకులో ఉన్న కారణాన్ని బట్టి పడిపోయానయ్యా. నా పిలుపును నేను గ్రహించకపోవటం వల్ల పడిపోయానయ్యా. అందరూ ప్రభు నన్ను క్షమించిన అడుగుతాం. అందరూ నోరు తెరవండి, అందరూ నోరు తెరవాలి. ప్రభు ఈ చివరి ఆదివారం నా బ్రతుకులో, నా అంతరంగములో, నా ప్రవర్తనలో, నా ఆత్మీయతలో అయ్యా దొర్లిన పొరపాట్లన్నీ ఈ చివరి ఆదివారం ఒప్పుకుంటున్నానయ్యా. తొట్టిల్లనయ్యా. క్షమించమని అడగండి. అందరూ ప్రార్థన ఉండాలి.
యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. అందరూ కొద్ది నిమిషాలు ఇదే ప్రార్థన చేయాలి. అందరూ చివరి ఆదివారం అందరూ క్షమించమని అడగండి. నీకు తెలుసు ఎన్నో పర్యాలు తొట్టిల్లిపోయాము, ఎన్నోసార్లు మనం పడిపోయాం. యేసయ్యా నన్ను క్షమించమని అందరికి ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా ఈ చివరి ఆదివారం నా బ్రతుకు సరిచేయబడాలయ్యా, నా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవాలయ్యా, నా విధానాలు మార్చుకోవాలయ్యా, నా ఈ విధానాల్లో ప్రభు మార్పు రావాలయ్యా, నా భక్తిలో మార్పు రావాలయ్యా, నా విశ్వాసంలో మార్పు రావాలయ్యా, నా ఆధ్యాత్మిక అనుభవంలో మార్పు రావాలయ్యా. ఈ తొంపులు నన్ను తీసుకోవట్లేదయ్యా, తొంపులు బాటు గుణవంతయ్యా, నడుగులు తలబడదు ప్రభు. చేతులెత్తారా? మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ప్రభు చేతులెత్తి బిడ్డలందరినీ నాయన మీ కాడికి వచ్చింది మీ కొరకు బ్రతకాలని నాయన, రక్షించబడి నీ కొరకు బ్రతకాలని, బాప్టిజం తీసుకుని నీ కొరకు బ్రతకాలని, లోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు బ్రతకాలని, మందిరములో ప్రభు సావాసం బ్రతుకుతుంది నీ కొరకు బ్రతకాలని, మా జీవితాల్లో నీకు మహిమ రావాలని, మా కుటుంబాల ద్వారా నీకు మహిమ రావాలని, బతికిన కొద్ది రోజులైనా నా యేసయ్యకు మహిమ తీసుకురావాలని, బతుకుతే నీ కొరకే బ్రతకాలని వచ్చిన మందరం అయ్యా. ఈ తపనైతే ఉంది కానీ తొట్టిల్లిపోతున్నాము నాయన, పడిపోతున్నామయ్యా, తడబడుతున్నామయ్యా, తొట్టుబాటు గురైపోతున్నాము నాయన. ఈరోజు మాతో మాట్లాడావు, వాక్యం వినక కాదయ్యా, చదవక కాదు, ఎరగ కాదు, లోబడకపోవటం వల్ల భక్తిహీనులతో సాంగత్యము చేయటం వల్ల, ప్రార్థన లేని మా జీవితంలో కనపడటం వల్ల, మా పిలుపు యొక్క నిశ్చయత మాకు అర్థం కాకపోవటం వల్ల చేతులెత్తిన బిడ్డలందరూ నా ప్రభు బలపరచును గాక, వారి జీవితాలలో కార్యాలు జరుగును. నువ్వు తొట్టిల్లకుండా కాపాడుటకు శక్తివంతులము కనుక ఒక్కొక్కరిని ప్రభు తొట్టిల్లకుండా నిరాకడ పర్యాంతరం వరకు తొట్టుబాటు గురవ్వకుండా బ్రతికి ఆధ్యాత్మికమైన జీవితాలు మా అందరికీ దయచేయమని, దుష్టుడి వాక్యం ఎత్తకపోకుండా మా అందరిలో ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.